ఆ నియోజకవర్గంలో దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థుల మధ్య సాగిన పోరాటం 2014 నుంచి రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డిగా మారింది. మరోసారి అక్కడ రెడ్డి వర్సెస్ బీసీలన్నట్లుగా ఫైట్ జరిగింది. ఆ నియోజకవర్గం కడప జిల్లాలోని మైదుకూరు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిన అనుభవంలో ఉంచుకొని పుట్టా సుధాకర్ యాదవ్ ఈ ఎన్నికల్లో తన సర్వశక్తులు ఒడ్డారు. డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఏకమయ్యారు. వైసీపీ టీడీపీల మధ్య పోరు హోరాహోరీగా ఎన్నికల వార్ నడిచింది. పోలింగ్ రోజున నియోజకవర్గంలో అత్యంత ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మైదుకూరు ఫలితం ఉత్కంఠ రేపుతోంది. మైదుకూరులో పుట్ట గట్టెక్కేనా? వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? హోరాహోరీ ఫైట్లో విజయం ఎవరిది? కడప జిల్లా మైదుకూరులో తెలుగుదేశం వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగింది. అదే రేంజ్లో ప్రచారం కూడా నిర్వహించాయి ఇరు వర్గాలు. కలిసొచ్చే ఏ అంశాన్ని వదలకుండా ఆర్థిక, రాజకీయ, సామాజిక సమీకరణాలన్నింటినీ ప్రయోగించాయి రెండు పార్టీలు. ఈ క్రమంలోనే ఈ ఫలితంపై అత్యంత ఉత్కంఠత నెలకొంది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పోటీ చేశారు. తెలుగుదేశం తరపున టీటీడీ చైర్మన్, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మరియు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేశారు. బీజేపీ తరపున బీపీ ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున మల్లికార్జునమూర్తి, జనసేన తరపున పందిటి మల్హోత్రాలు పోటీ చేశారు. ఇక్కడ ఎన్ని పార్టీలు బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం శెట్టిపల్లి రఘురామిరెడ్డికి పుట్టా సుధాకర్ యాదవ్ మధ్య నడిచింది. వాస్తవానికి ఈ ఇద్దరూ టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 8 ఏళ్ల క్రితం వరకు రఘురామిరెడ్డి టీడీపీలోనే కొనసాగారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్పై అభిమానంతో వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం కూడా సాధించారు. 2014లో ఓడిన నియోజకవర్గంలో అభివృద్ధిపైనే దృష్టి సారించిన పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ పదవిని కూడా చేపట్టారు. మళ్లీ ఈ ఎన్నికల్లో వీరిద్దరే తలపడడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల్లో రఘురామిరెడ్డి, సుధాకర్ యాదవ్లు పోటీ పడగా సుధాకర్ యాదవ్పై రఘురామిరెడ్డి 11,000 పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో 3 దశాబ్దాల పాటు డిఎల్ రవీంద్రారెడ్డి, రఘురామిరెడ్డి మధ్య పోటీ నడిచింది. 1985 నుంచి మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో రఘురామిరెడ్డి టీడీపీ తరపున, డిఎల్ కాంగ్రెస్ తరపున పోటీ పడేవారు. ఇక్కడ ఈ ఇద్దరు 6 సార్లు పోటీ పడగా డిఎల్ 4 సార్లు, రఘురామిరెడ్డి 2 సార్లు గెలుపొందారు. 2014 తర్వాత డిఎల్ పోటీకి దూరంగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలహీనపడడంతో నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ సాగుతోంది. 2014 ఎన్నికల్లో రఘురామిరెడ్డి వైసీపీలో చేరి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ను ఓడించారు. ఆ ఎన్నికల్లో రఘురామిరెడ్డి చేతిలో ఓడినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, సుధాకర్ యాదవ్ వియ్యంకుడు యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉండడంతో సుధాకర్ యాదవ్ తన రాజకీయ బలాన్ని పెంచుకున్నారు. ముందు టీటీడీ మెంబర్గా పనిచేసి ఆ తర్వాత టీటీడీ చైర్మన్ పదవిని అందుకున్నారు. పేరుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అయినా ప్రభుత్వ యంత్రాంగమంతా సుధాకర్ యాదవ్ చేతుల్లోనే నడిచిందని చెప్పాలి. గత ఎన్నికల్లో పరాభవం తరువాత సుధాకర్ యాదవ్ మైదుకూరులో తన ప్రాభవాన్ని పెంచుకున్నారు. రఘురామిరెడ్డి గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. పైపెచ్చు జగన్ ఆదేశాలతో అసెంబ్లీకి కూడా వెళ్లలేదు.
దీనిని పుట్టా తనకు అవకాశంగా మలుచుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గమంతా కలియదిరుగుతూ వచ్చారు. ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో బ్రహ్మం సాగర్ నుంచి చెరువులకు నీటిని నింపేలా శాశ్వత జీవోను తెప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచారు. 2 విద్యుత్ సబ్స్టేషన్లు, గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపేందుకు లైనింగ్ పనులకు 280.2 కోట్లు మంజూరు చేశారు. టీటీడీ చైర్మన్ గా మైదుకూరులో శిథిలావస్థలో ఉండి మూతేసిన టీటీడీ కళ్యాణ మండపాన్ని ₹1 కోటితో పునరుద్ధరించారు. మైదుకూరులో టీటీడీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ప్రజలకు తిరుమలేశుడి దర్శనాలను, వివిధ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టిన పుట్టాపై జనంలో ఉన్న అభిమానం ఓట్ల రూపంలో చూపించారని టీడీపీ విశ్వసిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించిన పథకాలు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఒక శ్రీరామరక్షలా ఉంటాయనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారు. ఒక 100%లో 65-70% ప్రతి ఒక్క ఇంటిలో లబ్ధి పొందిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు వేసినా కూడా సుధాకర్ యాదవ్ గారు గెలుస్తారు. కానీ కొన్ని సామాజిక సమీకరణాలతో పరిశీలిస్తే కనుక ఒక వర్గం వారు వైసీపీ గెలుస్తుంటారు. ఇక్కడ రెడ్డి నాన్ రెడ్డిస్ అనే ఫీలింగ్ వస్తే కనుక నాన్ రెడ్డిస్ 100% గెలిచే అవకాశం ఉంది. ఇక ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో 23వ తేదీ తెలుస్తుంది. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ పోటాపోటీగా జరిగింది. కానీ కొద్ది రోజుల కిందటి వరకు వైఎస్ఆర్సీపీకే బాగా మెజారిటీ వస్తుంది అని టాక్ ఉంది. ఎందువల్లంటే సుధాకర్ యాదవ్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని పనులు చేయించినారు. అది సామాన్య జనాల వరకు పోలేదు. వాళ్ళంబడి ఉండే అనుచరుల వరకు మాత్రమే అవి అందినాయి, కానీ సామాన్య జనాల వరకు కూడా పోలేదు. అప్పుడు ఏమనుకున్నారంటే వైఎస్ఆర్సీపీకే బాగా మెజారిటీ వస్తుంది, టీడీపీ కష్టం అనే టాక్ ఉంది. కానీ ఎలక్షన్ ముందరగా టీడీపీ వాళ్ళు ఈ పసుపు కుంకాలకని డైరెక్ట్గా ఆడవాళ్ళ అకౌంట్లోకి 10,000 డబ్బులు వేయడం వల్ల అది చాలా ప్లస్ అయిపోయిందని జనాలు అనుకుంటున్నారు. దానివల్ల టీడీపీకి అవకాశం బాగా ఉండదని ఇప్పుడు ఎలక్షన్ ముందర బాగా తెలిసిపోతూ ఉంది. అయితే ఏదేమైనా కానీ ఎలక్షన్లో ఎవరు గెలిచినా పెద్ద మెజారిటీతో రాదు, తప్పుగానే ఉంటుంది ఎవరికైనా సరే. పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల ముందు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను పెద్ద ఎత్తున టీడీపీలోకి ఆహ్వానించారు. ఎంతో మంది మండల స్థాయి నాయకులను టీడీపీలో చేర్చుకుని వెంట వచ్చిన వారికి కాంట్రాక్టుల రూపంలో వర్కులు, పదవులు కట్టబెట్టి క్యాడర్ను పెంచుకున్నారు. కానీ మితిమీరిన సొంత కులాభిమానం చేత కొంతమేర ఇతర కులాలకు, ముఖ్యంగా రెడ్లకు, కొంతమేర బలిజలకు దూరమయ్యాడనే చెప్పాలి. నియోజకవర్గ స్థాయిలో ముఖ్య అనుచరులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నప్పటికీ రెడ్ల ఓట్ల శాతం మాత్రం సుధాకర్ యాదవ్కు వ్యతిరేకంగా పడ్డాయని వైసీపీ భావిస్తోంది. అలాగే సుధాకర్ యాదవ్ అనుచరుల అతి పెత్తనం కూడా స్థానికంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, అది ఓట్ల రూపంలో టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని వైసీపీ ధీమాగా ఉంది. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేశామంటున్నాడు, కానీ తెలుగుదేశం కార్యకర్తలు, బడా నాయకులు వీళ్ళు లబ్ధి పొందారు, కానీ సామాన్య ప్రజలకైతే ఎవరికి లబ్ధి పొందారు. వీళ్ళ కాంట్రాక్టర్లు, వీళ్ళ చెక్ డ్యాములు, ఇల్లు బిల్లులు చేసుకుని వాళ్ళు చేపించుకొని లబ్ధి పొందారు తప్ప ఇంకెవరికి లబ్ధి పొందలే. దాని ప్రభావం చూపుతుంది. సుధాకర్ యాదవ్ గారు 2,000 పంచినా, ఓటుకు 3,000 పంచినా ఫ్యాన్ గాలి బాగా ఉంది. పైన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కన్ఫామ్. పుట్టా సుధాకర్ యాదవ్ అధికార పార్టీ అండదండలతో అభివృద్ధి పెద్ద ఎత్తున చేపట్టినా రఘురామిరెడ్డి సొంత సామాజిక వర్గ ఓట్ల మద్దతుతో పాటు నియోజకవర్గంలో తన చిరకాల ప్రత్యర్థి అయిన డిఎల్ సహకారం పొందటం ఆయనకు కొండంత బలాన్నిచ్చింది. డిఎల్ వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి బహిరంగ మద్దతు ప్రకటించి రఘురామిరెడ్డి కోసం పనిచేశారు. దీంతో 2019 ఎన్నికల్లో సుధాకర్ యాదవ్పై మళ్లీ రఘురామిరెడ్డి సులభంగా గెలుస్తాడు అన్నది ఇక్కడ టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే రఘురామిరెడ్డి తన 3 కొడుకులు, కోడళ్లతో పాటు తాను కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సుధాకర్ యాదవ్ కూడా తన కుమారులతో పాటు సుధాకర్ యాదవ్ భార్య నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి మైదుకూరు, దువ్వూరు మండలాల్లో కొంతమేర ఆధిక్యం లభించే అవకాశం ఉండగా చాపాడు, కాజీపేట మండలాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.
బ్రహ్మంగారి మఠం ఓట్లు ఎవరికి పడతాయి, ముఖ్యంగా జనసేన ఎవరి ఓట్లను చీరుస్తుంది అన్న విషయంపై గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలో 82.60% నమోదు కాగా 2014లో 84.42% నమోదైంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే స్వల్పంగా ఈసారి ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పాలి. మొత్తం నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోటీలో ఇరు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో ధన ప్రవాహం కూడా బాగా పనిచేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ తేదీకి ముందు పుట్టా సుధాకర్ యాదవ్ ఓటర్లకు ఎక్కువగా డబ్బులు పంచారని ప్రచారం జరిగింది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు చివర్లో ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ, రైతు బంధు పథకం, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్లు వంటి వాటితో ప్రజల అకౌంట్లలో డబ్బులు పడడంతో కొంతమేర మహిళల ఓట్లు తెలుగుదేశం వైపు మొగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయం సులభం అనుకున్న తరుణంలో సుధాకర్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా టీడీపీ వైసీపీల మధ్య ఎవరు గెలిచినా ఓట్ల తేడా 5,000కు మించి ఉండదని ప్రచారం సాగుతోంది.